ఫిర్యాదు చేసినా స్పందించిన అధికారులు న్యాయం చేయమని శాంతియుతంగా ఉద్యమం చేస్తే మాపై కేసులు. పి గన్నవరం మాచవరంలో బ్రాందీ షాప్ తొలగించాలని స్థానిక మహిళలు గత 3 నెలలుగా పోరాటం చేస్తూ ఉద్యమం తీవ్రతరం చేస్తున్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అంబాజీపేట మండలం మాచవరం శివారు ప్రధాన రహదారిని ఆనుకొని 2 దళిత పేటల మధ్య ఉన్న ఏర్పాటు చేసిన బ్రాందీ షాపును తొలగించాలని స్థానికులు ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ వద్ద పంచాయతీ పెట్టారు. గురువారం రాత్రి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వద్దకు సుమారు 50 మంది అక్కడ సమస్యను తెలుసుకున్నారు. అంబాజీపేట సెంటర్లో ఉన్న షాపును తీసుకొచ్చి దళిత పేటల మధ్య పెట్టడం ఏమిటని ప్రశ్నించారు. ఎమ్మెల్యే స్పందిస్తూ ఇప్పటికే అధికారుల దృష్టికి తీసుకెళ్లామని, అయినా వారు సరిగా స్పందించకపోవడంతో జిల్లా ఎక్సైజ్ సూపరింటెండెంట్ వారి వద్దకు సోమవారం అందరం కలిసి వెళ్లి ఫిర్యాదు చేద్దామన్నారు. పగలు రాత్రి తేడా లేకుండా మందుబాబులు అక్కడ చెలరేగిపోతున్నారు. పాఠశాలలకు వెళ్లే విద్యార్థులు, మహిళలు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. బ్రాందీ షాపు వద్ద పర్మిట్ రూమ్స్ అనుమతులు లేకుండా మందుబాబులకు సిట్టింగ్ ఏర్పాటు చేయడం, అక్కడే గుట్కా, సిగరెట్టు, పాన్ పరాగ్ అన్ని అమ్మడంతో మరింత ఇబ్బందికరంగా ఉంటుందన్నారు. మందుబాబులు తప్పతాగి మద్యం సీసాలను రోడ్ల పక్కన, పొలాల్లోనూ వేస్తున్నారని ఎక్సైజ్ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేసినా ఏమాత్రం స్పందించడం లేదని వారు ఎమ్మెల్యేకు మొరపెట్టారు. బ్రాందీ షాప్ తొలగించాలని శాంతియుతంగా ఉద్యమం చేస్తుంటే 18 మందిపై స్థానిక ఎస్ఐ కేసులు పెట్టారని, అక్రమ కేసులు పెట్టి మమ్మల్ని భయభ్రాంతులకు గురి చేస్తున్నారని ఎమ్మెల్యే ముందు ఆవేదన వ్యక్తం చేశారు. నేనున్నాను, తొందరపడవద్దు, మీతో కలిసి నేను వస్తానని ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ భరోసా ఇవ్వడంతో వారు శాంతించారు. ఏమన్నాడంటే, సార్ నేను దానికి ఆల్రెడీ లైసెన్స్ అమౌంట్ పే చేసిన 2 లక్షల అదే కాకుండా ఆ స్థలానికి కూడా డబ్బులు కట్టాను. ఆ ప్రాంతంలో యాజ్ పర్ గవర్నమెంట్ నామ్స్ ప్రకారం విడి లేదు, బడి లేదు. విడి బడి లేనటువంటి ప్రాంతాల్లో వైన్ షాప్లు పెట్టుకోవచ్చు అనేది గవర్నమెంట్ రూల్స్. ఆ విధంగా ఉండాలి. అంచేస్తే నేను ఇన్ని డబ్బులు ఖర్చు పెట్టుకున్నాను కాబట్టి నేను పెట్టుకుంటాను అని చెప్పాను. దాని తర్వాత నెక్స్ట్ టైం మీరు వచ్చిన తర్వాత నేను మరలా మాట్లాడతాను. ఎందుకు మాట్లాడతాను అంటే, అతనే కాకుండా అతనితో పాటు ఉన్నటువంటి పార్ట్నర్స్ ఉన్నారు, వాళ్ళతో కూడా మాట్లాడి ఇట్లా వస్తుంది లేకుండా చేద్దామని నేను వాళ్ళతో కూడా మాట్లాడి వాళ్ళు కూడా సేమ్ ఆన్సర్ ఇవ్వడం జరిగింది. అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే నేను ఎక్కడికి వచ్చాను, నేను ఎక్కడ ఉంటాను. మొన్న లాస్ట్ టైం మీరు వచ్చినప్పుడు నేను ఏం చేశానంటే, సరే మీకు మళ్ళీ నేను చూసుకుంటాను వెళ్ళలేమని చెప్పాను. దానికి కారణం చెప్తాను. వైన్ షాప్ ఓనర్స్తో మాట్లాడుతుంది కంటే ప్రభుత్వ అధికారులతో మాట్లాడితే బాగుంటుందని చెప్పి ఎక్సైజ్ శాఖ ఎస్పీ గారితో, అదేవిధంగా దాని విజిలెన్స్ ఆఫీసర్తో మాట్లాడుతుంది. ఈ సంగతి ఎవ్వరికి తెలియదు ఎలా అవుతుంది. అందువల్ల దానిలో భాగంగానే నేను విజిలెన్స్ కూడా వచ్చి సర్వే తీసుకుంటాను. మీకు తెలిసేది నేను మాట్లాడినటువంటి విషయం మీద నేను వాళ్ళతో సంప్రదించిన దాని ప్రకారం విజిలెన్స్ వచ్చి నేను సర్వే తీసుకుంటాను. వాళ్ళు ఏం చేస్తారు ఏంటనేది వాళ్ళ వీటిలో రిపోర్ట్ ఇస్తారు. నేను ఇలా 10 మందిని తీసుకెళ్ళి వైన్ షాప్ తీసేసే టైప్ అయితే ఉన్నాను. అలా చేయకుండా ఎవడన్నా అక్రమంగా నా సైట్లోకి వచ్చాడు, దరికట్టాడు, లేకపోతే నాకు ఇబ్బంది కలిగిస్తున్నారంటే 10 మంది పెద్దలు తీసుకుని చేయడానికి ఉంటా తప్పించి ఈ విషయంలో నేను వెళ్ళి వైన్ షాప్ తీయటం అనేది జరగని పని. పద్ధతి ప్రకారమే ఆ వైన్ షాప్ సంబంధించిన ఓనర్స్తో మాట్లాడాను. దాని తర్వాత అధికారులతో సంప్రదించాను. ఇప్పుడు ఈ అధికారులు ఏం చేస్తారనేది నేను చేయాలి. ఇది జరిగిన సంగతి. లేదు కాదు కూడదు, నేను ఇప్పుడు తీసేసుకున్నాను మీ ఇష్టం. ఎందుకంటే నేను చేసేది ఏం లేదు. వైన్ షాప్ పెట్టకూడదు. నేనే అడిగితే సరిపోతుంది పెట్టానండి. నేనేం అడిగానంటే మీ రూల్స్ ప్రకారం గుడి బడి ఏర్పాటు పెట్టడం కరెక్టే, కానీ ఆ చుట్టుపక్కల ఉన్న ఫ్యామిలీస్ వద్దన్నారు కాబట్టి దాన్ని పరిగణలోకి తీసుకోమని చెప్పాను. ఆ కారణం వల్ల నేను వచ్చిందాను. నాకు సంబంధం కూడా పురుషులు ఉంటారు కదా, పురుషులు కూడా పురుషులు ఉంటారు కదా, తీసుకెళ్తున్నారు.
అది అట్లా నడుపుతుంటే తెలిసేసినప్పుడు ఎందుకంటే ఇంకా నేను ప్రయత్నం చేయగలుగుతారా చెప్పలేదు నేను చేస్తున్నాను నేను చేసినటువంటి విధానం చెప్పాను అది కాకుండా ఏమైనా చెప్తే మీరు చెప్పండి నేను చేస్తాను ఇందులో ఎవరు నాయకత్వం వహించే నలుగురు ముందు కానీ ఎవరు వస్తారు ఎక్కడ సరే మరి